పాటు ప్రేమ్ గాంధీ గారు పాయింట్ మీదకే టార్గెట్ పెట్టుకున్నారు, ట్రిగర్ మీ వైపు ఉంది. అసెంబ్లీలో ఆమోదించేటప్పుడు మీరు మద్దతు ఇస్తారు, రాష్ట్ర అధ్యక్షుడు పోయి మీరే హామీ ఇచ్చుకున్నారు, మీరే అమలు చేసుకోండి అని మాట్లాడుతున్నారు. 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ మాటలు ఈ వాతావరణం చూస్తే కనిపించే పరిస్థితి మాత్రం లేదు. సో ఇది భారతీయ జనతా పార్టీ కోర్టులో కాంగ్రెస్ పార్టీ వేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో కాంగ్రెస్ పార్టీ ఎట్లట్లా ఏదో చూస్తామని చెప్పేసి ఈరోజు ఆయన డిబేట్లో చాలా పెద్ద సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు కాంబోజ్ గారు. సార్ ఐన్యూస్ ప్రేక్షకులు మన ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఊకే మోడీ 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 మీద వాడిసి ఏడ్చుడు ఏందో సార్ నాకు కూడా అర్థం కాదు. రాహుల్ గాంధీ కాదు కదా ఏడవాల్సింది, మోడీ కదా చేయాల్సింది, రాహుల్ గాంధీ చేసే పని లేదు కదా. అరే సార్ నేను చెప్పేది మొత్తం వినండి శ్రీకాంత్ గారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్నికల హామీ ఇచ్చింది, 42% రిజర్వేషన్ ఇస్తానది. రేపు స్థానిక ఎన్నికల్లో 42% ఇచ్చేమనండి. తర్వాత అయిపోయింది, దానికి పోయి అనవసరమైనటువంటి పంచాయతీ చేసిన అవసరం ఏముంది? వీళ్ళు బీఆర్ఎస్ గతంలో చూడలే, వాళ్ళు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ మీద ఊకేడుస్తుంటారు. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి జనరల్ ఉన్నటువంటి రిజర్వేషన్ కి ఏం సంబంధం లేదు సార్. ఉన్న కోట ఇచ్చేది మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా, నేను రాసుకున్నా, మీరు కూడా రాసుకోండి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి జనరల్ నార్మల్ గా ఉండేటువంటి రిజర్వేషన్ కి మాత్రం సంబంధం లేదు. ఉన్న కోటాకి సంబంధం లేకుండా అడిషనల్ ఉండేటువంటి శాతమే 10% ఈడబ్ల్యూఎస్. దీంట్లో అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ లా బీసీ ఎవరు రాకుండా ఉంటారండి? అందులో అన్ని సామాజిక వర్గాలు వస్తూ ఉంటాయి. అందులో ముస్లింలు ఉంటారు, రాజులు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, రెడ్డిలు ఉంటారు, వెల్మలు ఉంటారు. అన్ని సామాజిక వర్గాలతో కూడినటువంటి ఈడబ్ల్యూఎస్ విషయం ఎకనామికల్ గా ఎవరైతే వెనుకబడి ఉన్నటువంటి తరగతులకు ఉండేటువంటి రిజర్వేషన్, దానికి దీనికి ఏం సంబంధము? ప్రతిసారి ఈడబ్ల్యూఎస్ మీద వాడి ఏడ్చుడే సరిపోయింది. ఇంకోటి చెప్తున్నారు సార్, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ బీసీలకు అన్యాయం చేయము, బీసీలకు 40%, 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇవ్వమనండి సార్, దానికోసం ఏముంది? షెడ్యూల్ 9లో పెడతామా, చేస్తామా, ఆడిషన్ వేసి తీసుకొని వస్తారా? తీసుకురామండి. ఎక్కడ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలే. మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఏమన్నారంటే అన్నారు కదా, అమలు చేయమనండి, తప్పేముంది? దాంట్లో ఏమైనా మెలకబెట్టామా, ఎక్కడైనా వ్యతిరేకించినమా, లేకుండా చేయొద్దని చెప్పినమా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన నిలబడి ఉన్నది. మొదటిసారి భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించినము, బీసీల గురించి మాట్లాడినాము, బీసీల అంశాన్ని తీసుకొని వచ్చినాము, బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి అంశాన్ని మేము మాట్లాడినాం. ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం సార్, ఎవరైనా వ్యతిరేకించిరా? 8 మంది ఎంపీలు ఉన్నారు, అందరు ఎమ్మెల్యేలు సార్. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, 8 మంది ఎంపీలు కూడా ఖచ్చితంగా బీసీల పక్షాన నిలబడే ఉన్నారు. ఎవ్వరు బీసీలకు వ్యతిరేకం కాదు. గతంలో పార్లమెంట్ లో చర్చ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా మద్దతు ఇస్తారా? బీజేపీ ఎంపీలు కూడా మద్దతు ఇస్తారా? పార్లమెంట్ లో చర్చ పెట్టాలని తెలంగాణ నుంచి బలంగా కోరితే బీఆర్ఎస్ ఏం చేసింది సార్? ఇచ్చినటువంటి రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చింది. అరే ఉన్న రిజర్వేషన్ 14% రిజర్వేషన్ తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసింది. అరే మేము ఒకటే చెప్తా ఉన్నాం కదా, మళ్ళా మీరు ఈ బీసీల ముసుగులో ముస్లింలకు ఇస్తున్నారు, మళ్ళా బీసీలను అన్యాయం చేస్తున్నారు. ఈ 42% ముస్లింలకు ఎంత ఇస్తున్నావు, నిజమైనటువంటి బీసీలకు ఎంత ఇస్తున్నావు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అది కాదు, మళ్ళా మళ్ళా బీసీల ముసుగులో మళ్ళీ ముస్లింలకే ఇస్తున్నారు కదా. కేంద్రం ఎందుకు ఈ అంశాన్ని టేకప్ చేసి దీనిపైన ఇవి సంస్కరణలు జరగాలి, ఇట్లాంటి చేంజెస్ జరగాలి అని కేంద్రం టేకప్ చేసే అవకాశం ఉందో? ఈ రోజు రాష్ట్ర నాయకత్వం మీరు మాట్లాడుతున్నారు, కేంద్రం నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఇప్పటి వరకు లేదు ఈ బిల్లుకు సంబంధించి? సార్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం వేరు, రాష్ట్రాల వంటి ఉన్నటువంటి పరిధి వేరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిరు, ఆ బిల్లుకు ఆమోదపడిరు, ఆ బిల్లును తీసుకొని పోయి కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క బీసీలో ఒక కేటగిరీలో ఉంటారు, ఎస్సీ